హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనం ఈ ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ వచ్చాయి. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కాబట్టి మనం యాజ్ మచ్ యాజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. మనం ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిది. సో మనం మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీలో ఈ 50 డేస్ ప్లాన్ అని ఇచ్చాం మీకు. ఈ 50 డేస్ ప్లాన్ వచ్చేసరికి 45 సెక్షన్ వైజ్ టెస్ట్, 10 గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా మీకు కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు 1200 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక మంత్కి 100 క్వశ్చన్స్ చొప్పున 1200 క్వశ్చన్లు మీకు కరెంట్ అఫైర్స్ నుంచే నేను కవర్ చేస్తాను. ఓకే, మిగతాది మీకు సిలబస్ ప్రకారం మీకు టాపిక్ వైజ్ అది నేను షెడ్యూల్ ఇచ్చాను. ఆ షెడ్యూల్ ప్రకారం మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాను. సో ఇంకోటి ఏంటంటే, మనం 25th ఎండ్ అయ్యేలాగా మనం యాక్చువల్గా షెడ్యూల్ ఇచ్చాం. కానీ ఈ 21st కల్లా మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా మొత్తం అయిపోయేలాగా నేను ప్లాన్ చేస్తాను మీకు. ఓకే, సో మీరు చేయాల్సింది ఫాలో అవ్వడం, ఎగ్జామ్స్ రాయడం, మోర్ క్వశ్చన్స్ సాల్వ్. ఈ 10-15 డేస్లో ఏం చేస్తాంలే, ఏం సాధిస్తాంలే ఇలా ఆలోచించకండి. ఇప్పుడే ఈ లాస్ట్ మినిట్ ఫైటింగ్ చేయడమే ఇంపార్టెంట్. ఈ లాస్ట్ మినిట్ మనం ఫైట్ చేయడమే ఇంపార్టెంట్. సో ఎలా చేయాలి అని అంటే, మీరు నార్మల్గా సబ్జెక్ట్ ఒకసారి రివిజన్ చేసుకుంటూనే సబ్జెక్ట్స్ని డైలీ ఒక 200 క్వశ్చన్లు 300 క్వశ్చన్లు మనం సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేస్తే మీకు ఆ జీకే క్వశ్చన్స్ మీరు అట్లీస్ట్ కొంచెం బెంచ్ మార్క్గా మీకు క్వాలిఫై అయ్యేలాగైనా మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ కోర్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తున్నాను. సో ఆ లింక్ మీరు యూజ్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఇంతకుముందు స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, ఈ పేపర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మన వీడియోస్ సెక్షన్లో మీరు చెక్ చేస్తే మీకు కనిపించేది. సో 2 పార్ట్స్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మంచిగా వాటిని యూజ్ చేసుకోండి. మీరు వినడం వల్ల మనం ఇప్పుడు ఒక్క క్వశ్చన్ నేర్చుకునేటప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ వినడం వల్ల 2-3 ఎడిషనల్ పాయింట్స్ మనకు తెలుస్తుంది. సో అది మనకు బెనిఫిట్ చేస్తుంది. అండ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో కూడా తెలుస్తుంది. ఓకే, సో మీకోసమే అది కష్టపడి మనం చేస్తున్నాం కాబట్టి మీరు దాన్ని వాచ్ చేయండి. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా మీరు వాచ్ చేయొచ్చు. మనం ఇప్పుడు క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్ ద నిరంకారీస్, ఏ మూమెంట్ ఇన్ ఇండియా డెడికేటెడ్ టు ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇండియన్ రిలీజియస్ ప్రాక్టీసెస్? క్రింది వారిలో భారతీయ మతపరమైన ఆచారాల ప్రక్షాళనకు అంకితమైన నిరంకారీలు అనే ఉద్యమాన్ని భారతదేశంలో ఎవరు స్థాపించారు? నిరంకారీ ఉద్యమాన్ని ఎవరు స్థాపించారంటే బాబా దయాల్ దాస్ అనమాట. సో ఈయన పంజాబ్లో ఈ నిరంకార మూమెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వన్ ఫామ్లెస్ గాడ్ని వర్షిప్ చేయాలని. అంటే ఐడల్ వర్షిప్ ఇదంతా కాకుండా, విగ్రహాలని పూజించడం కాకుండా ఫామ్లెస్ గాడ్ని, అంటే ఎటువంటి ఆకారం లేని దేవుణ్ణి పూజించాలి, నిరంకార్ని పూజించాలి అని చెప్పేసి ఇక్కడ ఈయన ఈ మూమెంట్లో భాగంగా చెప్పడం జరిగింది. సో ఈ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, సిక్ రిలీజియస్ ప్రాక్టీసెస్లో ప్యూరిఫికేషన్ చేయడం. ప్యూరిఫికేషన్ తీసుకొచ్చి అక్కడ ఉన్న మూఢనమ్మకాలు అవ్వచ్చు, ఐడల్ వర్షిప్ అవ్వచ్చు, రిచువలిజం అంటే ఆచార వ్యవహారాలు, ఇవన్నీ వీటిలో మార్పులు తీసుకురావడం, వీటిని తొలగించడం చేయాలనేది ఈ బాబా దయాల్ దాస్ నిరంకారి మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, సో ఈ సిక్ గురూస్ యొక్క ఒరిజినల్ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రివైవ్ చేయాలి అని చెప్పేసి ఈ మూమెంట్ తీసుకురావడం జరిగింది. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. అయితే మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. మహదేవ్ గోవింద్ రానడే వచ్చేసరికి ఈయన ప్రార్థనా సమాజ్తో అసోసియేట్ అయిన వ్యక్తి. ఈయన మహారాష్ట్రలో సోషల్ రిఫార్మ్స్ కోసం ఫైట్ చేశారనమాట. నెక్స్ట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వచ్చేసరికి విడో రీమ్యారేజ్ అండ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ గురించి ఈయన ఫైట్ చేశారు. జ్యోతిరావు గోవిందరావు పులే వచ్చేసరికి సత్యశోధక్ సమాజ్, లోవర్ క్యాస్ట్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ హ్యాడ్ 37.20 lakh students in 2018-19, which increased to dash lakh in
2021-22 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో 2018-19లో 37.2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇది 2021-22లో ఎన్ని లక్షలకు పెరిగిందని అంటున్నారు. సో ఇక్కడ చూడండి క్లియర్గా ఇది ఒక నెంబర్. సో జనరల్గా ఇలాంటి నెంబర్స్ మనం అంతగా సీరియస్గా తీసుకోం, కానీ ఇలాంటి నెంబర్స్ కూడా మనం చదవాలి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఇది 44.29 ల్యాక్కి ఇంక్రీజ్ అయ్యారు. ఇది క్లియర్గా ఏంటంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏపీ కరెంట్ అఫైర్స్ మీరు చదివేటప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గుంటూరు బికేమ్ పార్ట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఇన్ 1687 వెన్ ఎంపరర్ డాష్ కాంకర్డ్ ద కుతుబ్ షాహీ సుల్తాన్ ఆఫ్ గోల్కొండ ఆఫ్ విచ్ గుంటూర్ వాజ్ దెన్ ఏ పార్ట్. 1687లో ఆ సమయంలో గుంటూరు ఒక భాగంగా ఉన్న గోల్కొండ సుల్తానేట్ కుతుబ్ షాహీని డాష్ చక్రవర్తి జయించినప్పుడు గుంటూరు మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది అని అన్నాడు. సో ఎవరు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే 1687లో మొఘల్ ఎంపైర్ గుంటూరుకు కూడా ఎక్స్పాండ్ అయిందనమాట. ఎందుకనంటే అప్పుడు కుతుబ్ షాహీ సుల్తాన్ అయిన అబ్దుల్ హసన్ తానాషా అనే కుతుబ్ షాహీ రూలర్ని ఔరంగజేబు డిఫీట్ చేశాడనమాట. 1687లో డిఫీట్ చేసి గోల్కొండ సుల్తానేట్ను కూడా ఆక్యుపై చేశాడు, కాంకర్ చేశాడు. సో కాంకర్ చేసుకోవడం వల్ల ఈ గోల్కొండ సుల్తానేట్లో భాగంగా గుంటూరు ఉండేది. సో దానివల్ల గుంటూరు కూడా మొఘల్ ఎంపైర్లోకి వచ్చేసింది. సో ఏ రూలర్ కాంకర్ చేశారు, ఎవరు ఆక్రమించారని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, కాబట్టి ఇది ఔరంగజేబ్ అనమాట. ఓకే, సో ఇక్కడ బాబర్ విషయానికి వచ్చేసరికి బాబర్ ఏమో మనకి మొఘల్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అండ్ హుమాయూన్ వచ్చేసరికి డెక్కన్ ఎక్స్పాన్షన్ ముందే పరిపాలించడం జరిగింది. అక్బర్ వచ్చేసరికి ఈయన కూడా మొఘల్ అడ్మినిస్ట్రేషన్ని బాగా ఎక్స్పాండ్ చేశారు, కానీ గోల్కొండ మాత్రం కాంకర్ చేసుకోలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ 0.7% లోయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ పీపుల్ లివింగ్ బిలో ద పావర్టీ లైన్ అకార్డింగ్ టు నీతి ఆయోగ్ పావర్టీ ఇండెక్స్ ఇన్ నవంబర్ 2021. నీతి ఆయోగ్ ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లివింగ్ బిలో పావర్టీ లైన్ అన్నాడు. మనకి ఆప్షన్స్ కేరళ ఇచ్చాడంటే అది మ్యాక్సిమం కేరళనే అవుతుంది, ఎందుకంటే హయ్యెస్ట్ లిటరసీ అనన్నా, హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో కూడా హయ్యెస్ట్ అనన్నా అది కేరళ అవుతుంది. ఎందుకంటే కేరళ కొంచెం అడ్వాన్స్గా ఉంటుందన్నమాట మిగతా స్టేట్స్ అన్నిటితో పోల్చుకుంటే. ఓకే, కేరళలో హై లిటరసీ రేట్స్ ఉన్నాయి, బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బెటర్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. అక్కడ పీపుల్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా హైగా ఉంటాయి. ఓకే, కంపేర్ టు అదర్ స్టేట్స్. సో ఆటోమేటిక్గా మనం కేరళ అనేది మనం ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎందుకనంటే ఇక్కడ ఈ కొంచెం అడ్వాన్స్గా ముందే వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ మీద ఫోకస్ చేశారు. ఓకే, సో ఆప్షన్ ఈస్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ డిడ్ ద లోక్సభ పాస్ ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ ద డెలివరీ సిస్టమ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అమెండ్మెంట్ బిల్ 2022. సామూహిక విధ్వంస ఆయుధాలు మరియు వాటి పంపిణీ వ్యవస్థల చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం సవరణ బిల్లు 2022ను లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అని అంటున్నాడు. సో ఈ బిల్లు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఇది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే ఒకేసారి ఎక్కువ మందిని మరణానికి గురయ్యే ఈ వెపన్స్ ఏదైతే ఉందో వాటిని ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా తయారు చేసినా, ఎవరన్నా ఈ దానికి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ సమకూర్చిన, సో వాటిని సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్లోబల్ నాన్ ప్రొలిఫరేషన్ అండ్ కౌంటర్ టెర్రరిజం మెజర్స్లో భాగంగా ఈ బిల్లుని పాస్ చేయడం జరిగిందనమాట. ఓకే,
ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ దేర్ డెలివరీ సిస్టమ్స్ ఎప్పుడు పాస్ చేశారంటే 6th April 2022. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు ప్రస్తుతం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏం చదవాలి, ఇప్పుడు ఇంపార్టెంట్ బిల్స్ ఏమన్నా ఉంటే ఆ బిల్స్ ఎప్పుడు పాస్ చేశారు, ఏ డేట్ను పాస్ చేశారు, ఎప్పుడు అవి ఫోర్స్లోకి వచ్చాయి, ఎప్పుడు అమల్లోకి వచ్చాయి, ఏ డేట్ పాస్ చేశారు, ఎప్పుడు అమల్లోకి వచ్చాయి. ఓకే, సో నేను 1 year కరెంట్ అఫైర్స్ MCQs ఇస్తాను కదా, అందులో భాగంగా నేను కవర్ చేస్తాను. బిల్స్ ఏ డేట్స్ పాస్ చేశారు ఏంటి, ఇలాంటివి ఇంపార్టెంట్ బిల్స్ ఏమైనా వస్తే నేను కవర్ చేస్తాను. ఓకే, 1 year కరెంట్ అఫైర్స్ MCQs ఇస్తాను. సో దాంట్లో భాగంగా మీరు అటెండ్ చేయొచ్చు టెస్ట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్నట్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ June 2021? సో లార్జెస్ట్ గ్రౌండ్నట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ గుజరాత్ అనమాట. లార్జెస్ట్ గ్రౌండ్నట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ గుజరాత్. ఎందుకంటే గుజరాత్లో మంచి ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి. అక్కడ బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఎక్స్టెన్సివ్ కల్టివేషన్ ఏరియాస్ ఉన్నాయి. ఓకే, ఈ ఎస్పెషలీ సౌరాష్ట్ర ఈ ప్రాంతాల్లో బాగా ఈ గ్రౌండ్నట్ ప్రొడ్యూస్ చేస్తారు. అది మాత్రమే కాకుండా గ్రౌండ్నట్ ఆయిల్ ఇండస్ట్రీస్ కూడా ఈ ఏరియాలో బాగుంది. ఓకే, సో మరి ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్. మిగతా ఈ చూడండి, ఉత్తరాఖండ్ వచ్చేసరికి హార్టికల్చర్కి ఫేమస్, అక్కడ మౌంటైన్ అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసరికి, జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే మనకు గుర్తొచ్చేసే యాపిల్స్, సాఫ్రాన్, ఓకే, డ్రై ఫ్రూట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం చూస్తాం. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఏంటంటే అక్కడ ఏంటంటే టెంపరేట్ ఫ్రూట్స్ లైక్ యాపిల్స్, హిమాచల్ ప్రదేశ్ అన్న మనకు గుర్తొచ్చేది యాపిల్స్. ఓకే, సో ఈ ఆయిల్ సీడ్స్ కన్నా ఈ టెంపరేట్ ఫ్రూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది హిమాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేవ్స్ ఏ మోనోలిథిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్ ఇన్ గుంటూరు? సో క్రింది వాటిలో ఏ గుహలో భారతీయ రాక్ కట్ శిల్పకళకు ఏకశిల ఉదాహరణగా గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున నెలకొని ఉన్నాయి? సో గుంటూరు జిల్లా కృష్ణా నది అనే ఒడ్డున అంటే మనకు గుర్తు రావాల్సిన ఉండవల్లి కేవ్స్ అనమాట. సో ఉండవల్లి కేవ్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇది రాక్ ఆర్కిటెక్చర్. ఓకే, డేటింగ్ బ్యాక్ టు 4th and 5th century CE. ఓకే, చాలా వందల సంవత్సరాల క్రితం 4th and 5th centuryలోనే ఇక్కడ రాక్ కట్ ఆర్కిటెక్చర్ అయితే మోనోలిత్ రాక్ అని అంటే ఒకే స్టోన్తో, ఒకే రాయితో తయారు చేసిన రాక్ కట్ కేవ్స్ అనమాట, గుహలు. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ విష్ణు సంబంధించిన స్కల్ప్చరు, బుద్ధిస్ట్ మరియు హిందూ ఇన్ఫ్లుయెన్సెస్ కలిగి ఉన్న అక్కడ ఆర్ట్ వర్క్ అయితే జరిగిందనమాట. ఓకే, సో కాబట్టి ఇది ఉండవల్లి కేవ్స్ అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఎల్లోరా వచ్చేసరికి మనకి మహారాష్ట్రలో ఉంది ఎల్లోరా కేవ్స్. బొర్రా కేవ్స్ వచ్చేసరికి ఇది ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో మనం చూస్తాము. ఇది లైమ్ స్టోన్ కేవ్స్ అనమాట, బొర్రా కేవ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బదామి కేవ్ టెంపుల్స్ వచ్చేసరికి అవి కర్ణాటకలో ఉన్నాయి. ఇది విత్ చాళుక్యాస్తో సంబంధం ఉన్న ఈ కేవ్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నిరోగి హర్యానా ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఇన్ November 2022 టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ ఫ్రీ హెల్త్ చెకప్స్ అండ్ ద రిక్వైర్డ్ మెడికల్ ట్రీట్మెంట్ టు బెనిఫిషరీ ఫ్యామిలీస్ విత్ అన్ యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్. చూడండి ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ అడిగారు, ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న హెల్త్ స్కీమ్ని అడిగినట్టు అడిగారు. ఓకే, సో వెరీ స్పెసిఫిక్గా ఇక్కడ క్వశ్చన్ అడిగారు. నిరోగి హర్యానా ప్రాజెక్ట్ November 2022లో డాష్ కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న లబ్ధిదారుల కుటుంబాలకు సమగ్ర ఉచిత ఆరోగ్య పరీక్షలు మరియు అవసరమైన వైద్య చికిత్సను అందించడానికి ప్రారంభించబడింది. సో ఇక్కడ ఇన్కమ్ లెస్ దాన్ 1.8 lakh అనమాట. సో వాళ్ళకి ఈ హర్యానా గవర్నమెంట్ ఈ స్కీమ్ లాంచ్ చేసింది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి. సో ఇందులో ఏంటంటే కాంప్రహెన్సివ్ ఫ్రీ హెల్త్ చెకప్స్, మెడికల్ ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. ఓకే, సో ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ 1.8 lakh కన్నా తక్కువ ఉందో
వాళ్ళకి ఈ స్కీమ్ వర్తింపు చేయడం జరుగుతుందన్నమాట. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది, మన రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ మాత్రమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ మాత్రమే కాకుండా, మిగతా రాష్ట్రాల్లో ఏదైతే న్యూస్లో వచ్చిందో వాటిని మనం తెలుసుకోవాలని అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ సీఎం వైఎస్ జగన్ హ్యాస్ సెక్యూర్డ్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ ఫర్ ద ఇయర్ 2021 విచ్ వాజ్ ఎవాల్యుయేటెడ్ బై డాష్. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను గవర్నెన్స్ పాలన రిపోర్ట్ కార్డులో డాష్ ద్వారా ఒక ర్యాంక్ పొందింది. ఇక్కడ స్కాచ్ గ్రూప్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ 2021 వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అని అంటే, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నెన్స్ రిఫార్మ్స్లో, డిజిటల్ సర్వీసెస్లో ఇంప్రూవ్మెంట్ వల్ల, పబ్లిక్ సర్వీస్ డెలివరీలో ఇంప్రూవ్మెంట్ వల్ల ఈ స్కాచ్ గ్రూప్ ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అవార్డ్స్ వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులకి ఏమన్నా అవార్డులు వచ్చినా కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ built in 19th century and used as a military house and barrack is now a military hospital in cantonment area. Next question చూడండి. Which of the following forts of Andhra Pradesh built in 19th century and used as military house and barrack is now a military hospital in cantonment area? 19వ శతాబ్దపు చివరిలో నిర్మించబడిన మరియు మిలిటరీ హౌస్ మరియు బ్యారక్గా ఉపయోగపడిన ఆంధ్రప్రదేశ్లోని క్రింది కోటల్లో ఏది ఇప్పుడు కంటోన్మెంట్ ప్రాంతంలో సైనిక ఆసుపత్రిగా ఉంది? సో ఇది అంటే ఇంతకుముందు ఇక్కడ ఏం అడుగుతున్నానంటే, ఇంతకుముందు అది బ్రిటిష్ బ్యారక్గా ఉన్నది, దాన్ని అంటే కంటోన్మెంట్గా బ్రిటిష్ బ్యారక్గా ఉన్నది, ఇప్పుడు దాన్ని హాస్పిటల్గా చేశారు, మిలిటరీ హాస్పిటల్గా. అది ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. సో అదేంటి అని అంటే తిరుమలగిరి ఫోర్ట్ అనమాట. ఓకే, ఈ తిరుమలగిరి ఫోర్ట్ ఇంతకుముందు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో దీన్ని బ్రిటిషర్స్ ఆర్మీ బ్యారక్గా ఉపయోగించారు. బ్రిటిషర్స్ దీన్ని బిల్డ్ చేశారు, 19th century ఫోర్ట్ ఇది. అయితే దీన్ని ఆర్మీ బ్యారక్గా దీన్ని వాడారు. తర్వాత అది మిలిటరీ హాస్పిటల్గా దాన్ని కన్వర్ట్ చేశారనమాట. అర్థమవుతుందా అండి? ఇప్పుడు దాన్ని మిలిటరీ హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు. సో మిగతాయి చూడండి. భువనగిరి ఫోర్ట్. ఈ భువనగిరి ఫోర్ట్ వచ్చేసరికి వెస్టర్న్ చాళుక్య రూలర్ త్రిభువనమల్ల విక్రమాదిత్య 6 ఈ భువనగిరి ఫోర్ట్ని బిల్డ్ చేశారనమాట. సో ఇది ఒక మోనోలిత్ రాక్ స్ట్రక్చర్ నుంచి దీన్ని కవర్ చేశారు ఈ ఫోర్ట్ని. ఓకే, సో ఇది చాలా హైట్లో ఉండడం వల్ల ఒక స్ట్రాటజిక్ డిఫెన్స్ ఫోర్ట్గా ఇది ఉపయోగించేవాళ్ళు. నెక్స్ట్ వరంగల్ ఫోర్ట్ వచ్చేసరికి దీన్ని 13వ సెంచరీలో 1300 సెంచరీలో కాకతీయ డైనాసిటీ దీన్ని బిల్డ్ చేశారనమాట. సో ఈ వరంగల్ ఫోర్ట్ దేనికి ఫేమస్ అంటే, ఈ కాకతీయ కళాతోరణంకి ఫేమస్. అంటే స్టోన్ గేట్వేస్ ఉంటాయి ఈ ఫోర్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు. ఆ ఫోర్టిఫికేషన్, టెంపుల్ ఆర్కిటెక్చర్ దీనికి బాగా ఫేమస్ అనమాట. ఓకే, నెక్స్ట్ కొండపల్లి ఫోర్ట్ వచ్చేసరికి 14వ సెంచరీలో రెడ్డి రూలర్స్ ఈ నియర్ విజయవాడ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇది తర్వాత బహామనీస్, కుతుబ్ షాహీస్ చేతిలోకి కూడా వెళ్ళిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సాయిల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ నల్లమల స్లోప్స్ ఆఫ్ బద్వేల్ ఆఫ్ కడప, గిద్దలూరు ఆఫ్ ప్రకాశం డిస్టిక్? ఇట్ ఈస్ జనరల్లీ ఫౌండ్ ఆన్ ఎరోడెడ్ హిల్ స్లోప్స్ నియర్ ఫుట్ హిల్స్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో, కడపలోని బద్వేల్లోని నల్లమల వాలులో క్రింది నేలల్లో ఏది కనిపిస్తుంది? ఇది సాధారణంగా పాదాల కొండల దగ్గర
కోసిన కొండ వాలులో కనిపిస్తుంది అని అంటున్నాడు. ఓకే, సో ఎరోడెడ్ హిల్స్ నియర్ ఫుట్ హిల్స్ అని చెప్పేసి ఎగ్జాక్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తారనమాట. ఓకే, సో అందుకనే మనకి వర్డ్స్ అలా ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే నల్లమల స్లోప్స్లో, నల్లమల హిల్ కొండలు ఉంటాయి కదా, ఆ కొండల స్లోప్స్ దగ్గర ఈ స్లోప్, ఇది కొండ అనుకోండి, ఈ స్లోప్స్ దగ్గర ఉన్న నేలలు ఏంటి, సాయిల్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ ఫుట్ హిల్స్ దగ్గర ఉన్న సాయిల్స్ ఏంటి, ఈ స్లోప్స్ ఈ ప్రాంతం దగ్గర ఉన్న సాయిల్స్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట ఇక్కడ. సో దాని పేరు ఏంటంటే స్కెలిటల్ సాయిల్ అనమాట. ఎందుకు స్కెలిటల్ సాయిల్ అంటే ఇది చాలా కోరస్గా ఉంటాయి, అంటే షాలోగా ఉంటుంది, నెక్స్ట్ గ్రేవిల్లీ ఉంటుంది. అంటే ఏంటంటే మీకు రాక్ ఫ్రాగ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొండల దగ్గర రాక్స్, రాళ్ళు అలా ఉండిపోయి ఉంటాయి కదా, మట్టి, కొంత మట్టి ఉండి రాళ్ళు ఉండి ఎరోడ్ అవుతూ, అంటే కొట్టుకొని ఇంకా వర్షం పడినప్పుడు ఆ పైన ఉన్న టాప్ సాయిల్ అంతా కొట్టుకొని వెళ్ళిపోయి రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి చూడు, రాళ్ళ మధ్యలో అక్కడక్కడ మట్టి కనిపించడం, ఇలా ఉంటుంది అన్నమాట సాయిల్ అది. ఓకే, సో ఇది జనరల్గా ఈ హిల్లీ ప్రాంతంలో, కొండలు ఉన్న ప్రాంతంలో ఇలాంటి సాయిల్ మనం చూస్తాము. దాన్ని స్కెలిటల్ సాయిల్ అంటున్నాం, స్కెలిటల్ సాయిల్. ఓకే, సో మిగతా సాయిల్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ సాయిల్ ఉందనుకోండి, అది దాంట్లో రిచ్ ఇన్ క్లే అండ్ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ, హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇది జనరల్గా ఈ బ్లాక్ సాయిల్ డెక్కన్ ప్లాట్యూస్లో ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ బ్లాక్ సాయిల్ కాటన్ కల్టివేషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్లాక్ సాయిల్ వచ్చేసరికి బెసాల్టిక్ లావా రాక్స్ నుంచి ఇది ఏర్పడుతుంది అనమాట. పేరెంట్ మెటీరియల్ వచ్చేసరికి బెసాల్టిక్ లావా రాక్స్ అనమాట. నెక్స్ట్ లాటరైట్ సాయిల్స్ వచ్చేసరికి, ఈ లాటరైట్ సాయిల్స్ అండర్ హై టెంపరేచర్ అండ్ హెవీ రెయిన్ఫాల్ కండిషన్స్లో బాగా లీచింగ్ జరిగితే అప్పుడు ఈ లాటరైట్ సాయిల్స్ ఏర్పడతాయి. ఇందులో ఐరన్, అల్యూమినియం ఎక్కువ ఉంటుంది లాటరైట్ సాయిల్స్లో, నైట్రోజన్, హ్యూమస్ తక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇలా అడిగే అవకాశం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్ ఈజ్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ అల్యూమినియం అని అడుగుతారు. ఓకే, సో ఇక్కడ ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఇది బాగా డామినెంట్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ శాండీ సాయిల్స్ వచ్చేసరికి ఇది హై ప్రొపోర్షన్ ఆఫ్ శాండ్ పార్టికల్స్ ఉంటాయి, కొంచెం పోరస్గా ఉంటుంది, లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, అంటే వాటర్ నీళ్లు పోసి కిందకి దిగిపోవడం జరుగుతుంది అనమాట. ఈ శాండీ సాయిల్స్ జనరల్గా ఎక్కడ ఉంటాయి, మన కోస్టల్ ఏరియాస్లో, రివరైన్ ఏరియాస్లో ఎక్కువ మనం చూస్తాం ఈ శాండీ సాయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ టైప్ ఆఫ్ స్కీమ్ ఈజ్ ప్రధానమంత్రి వయా వందన యోజన. ఈ ప్రధానమంత్రి వయా వందన యోజన ఏంటంటే ఇది ఒక సోషల్ సెక్యూరిటీ అండ్ పెన్షన్ స్కీమ్ అనమాట. ఓకే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది ఫర్ సీనియర్ సిటిజన్. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పెన్షన్, అష్యూర్డ్ పెన్షన్, ఎవరైతే దీంట్లో జాయిన్ అవుతారో, ఈ స్కీమ్లో భాగంగా ఉంటారో వాళ్ళకి అష్యూర్డ్ పెన్షన్, అంటే అష్యూర్డ్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఓల్డ్ ఏజ్ టైంలో ఫైనాన్షియల్ సెక్యూరిటీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు, ఇందులో డిపాజిట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉన్నాయో జనరల్గా పడిపోతూ ఉంటాయి కదా, అండ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది కదా, దానికి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మంత్లీ ఉంటుంది, క్వార్టర్లీ పెన్షన్ సిస్టమ్ ఉంటుంది, లేకపోతే హాఫర్లీ, ఇయర్లీ పెన్షన్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. ఓకే, సో ఇది పెన్షన్ స్కీమ్, గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన స్కీమ్స్ ఏమైనా ఉంటే న్యూస్లో వస్తే అవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ద పీరియడ్ 1 January 2025 to 5th February 2019, 3,474.57 hectares of forest land has been diverted for non-forestry purposes under the. ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో 1 January 2025 నుంచి 5 February 2019 వరకు 3,474.57 హెక్టార్ల అటవీ భూమిని అటవేతర ప్రయోజనాల కోసం మళ్లించారు. సో ఏ చట్ట ప్రకారం మళ్లించారని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏ చట్ట ప్రకారం అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం. అయితే ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏం చేస్తుందంటే ఇది
ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ని డైవర్ట్ చేయాలంటే ఏ రాష్ట్రమైనా కేంద్ర ప్రభుత్వ అప్రూవల్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకోవాలి ఫారెస్ట్ ల్యాండ్ డైవర్ట్ చేయాలి అని అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ యాక్టివిటీస్ కానీ, ఇండస్ట్రీస్కి కానీ, రోడ్స్ కానీ, డ్యామ్స్కి కానీ, అదర్ డెవలప్మెంటల్ పర్పస్ కానీ, దేనికైనా కానీ ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ పర్పసెస్ కనుక వాడాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ అయితే తీసుకోవాలని ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద బ్రిటిష్ సివిల్ ఇంజనీర్ who built a dam across the Godavari in mid-19th century, the first major irrigation project on the river? క్రింది వారిలో 19వ శతాబ్దం మధ్యలో గోదావరి నదిపై మొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయినట్టి ఆనకట్టను నిర్మించిన బ్రిటిష్ సివిల్ ఇంజనీర్ ఎవరు? సో సర్ ఆర్థర్ కాటన్ అనమాట. సో ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. గోదావరి రివర్ మీద ఈ బ్రిడ్జ్ కట్టి గోదావరి రివర్ వాటర్ని ఇయర్ రౌండ్ వాడుకునేలా చేశారనమాట. ఓకే, సో ఇక్కడ డెల్టా ఏరియా ప్రజలందరూ కూడా ఈ ధవళేశ్వరం ఆనకట్ట కట్టి చాలా బెనిఫిట్ చేశారు. గోదావరి ప్రజలందరూ, ఆ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఆ సైడ్ ఉన్న ప్రజలందరూ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా సర్ ఆర్థర్ కాటన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ జాన్ సెమిటాన్ వచ్చేసరికి ఈయన ఫాదర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అంటారు. సివిల్ ఇంజనీరింగ్ ఇన్ బ్రిటన్. యాక్చువల్గా ఈ డజంట్ బిలాంగ్ టు ఇండియన్ సివిల్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్. ఓకే, కాబట్టి అది. నెక్స్ట్ ఇసంబాడ్ కింగ్డమ్ బ్రూనల్. సో ఈయన వచ్చేసరికి రెనోల్డ్ ఇంజనీర్, ఫేమస్ ఫర్ రైల్వేస్, స్టీమ్ షిప్స్, బ్రిడ్జెస్ ఇన్ బ్రిటన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 1971-73 అండ్ ఆల్సో ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ 1975-76? సో జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ 1975-76. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట 1971 నుంచి 73 పివి నరసింహారావు గారు. ఈయన హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1971-73. ఈయన తర్వాత జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్గా కూడా పనిచేశారు 1975 నుంచి 76. తర్వాత ఆయన 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 1991-1996 మధ్యకాలంలో ఆయన 9th ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారనమాట. నెక్స్ట్ మనకి ఎన్టీ రామారావు గారు తెలుసు. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఈయన చీఫ్ మినిస్టర్గా mid-1980s 1990sలో ఈయన పనిచేశారు. నెక్స్ట్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు వచ్చేసరికి ఆంధ్ర కేసరి అంటారు. ఫ్రీడమ్ మూమెంట్ అండ్ సోషల్ రిఫార్మ్స్కి ఈయన పనిచేశారనమాట. నెక్స్ట్ మర్రి చెన్నారెడ్డి వచ్చేసరికి ఈయన 6th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈయన పనిచేశారనమాట. 6th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పనిచేశారు. తర్వాత గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, గవర్నర్ ఆఫ్ పంజాబ్, గవర్నర్ ఆఫ్ రాజస్థాన్గా, గవర్నర్ ఆఫ్ తమిళనాడుగా కూడా ఈయన పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొరింగా శాంచురీ అబౌట్ 15 kilometers ఫ్రమ్ కాకినాడ అండ్ కాకినాడ యానామ్ రోడ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ టైనీ విలేజ్ కొరింగా ఇన్ డాష్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కొరింగా శాంచురీ ఎక్కడ, ఈ కొరింగా విలేజ్ని బేస్ చేసుకొని ఇది పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో అయితే ఈ కొరింగా విలేజ్ ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటున్నాడు. ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది ఈ కొరింగా విలేజ్ అని. ఓకే, సో ఈ కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ మాంగ్రూవ్ ఫారెస్ట్కి, రిచ్ బయోడైవర్సిటీకి, ఎస్చురిన్ ఎకోసిస్టమ్కి, మైగ్రేటరీ బర్డ్స్ అండ్ ఆక్వాటిక్ స్పీసీస్. మైగ్రేటరీ బర్డ్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి, అంటే వేరే దేశాల నుంచి బర్డ్స్ వస్తాయి. ఓకే, ఇది ఎప్పటికప్పుడు న్యూస్లో మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో దానికి ఫేమస్ అన్నమాట. కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫ్రీడమ్ ఫైటర్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ 8th May 1916
ఫర్ హర్లింగ్ ఏ బాంబ్ ఎట్ పొజిషన్ of the then Governor General of India, Lord Hardinge, in Chandni Chowk on 23 December 1912. సో ఈ లార్డ్ హార్డింగ్ వస్తున్నప్పుడు చాందినీ చౌక్ దగ్గర అక్కడ బాంబు అటాక్లో ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అని అన్న. సో ఎవరు అంటే మాస్టర్ అమీర్ చాంద్. సో ఈయన్ని ఈ కేసులో అంటే లార్డ్ హార్డింగ్ వస్తున్నప్పుడు అతని మీద అటాక్ చేయడానికి ప్రయత్నించే దాంట్లో సో ఈ కేసులో ఈ మాస్టర్ అమీర్ చాంద్ని 8th May 1915 ఉరి తీయడం జరిగింది. ఓకే, సో ఎందుకు అటాక్ చేశారంటే బ్రిటిష్ ఇండియా క్యాపిటల్ని కలకటా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసిన దానికి ప్రొటెస్ట్గా అటాక్ చేయడం జరిగిందనమాట. సో మనకు తెలుసు దయానంద సరస్వతి వచ్చేసరికి సోషల్ రిఫార్మర్, వెరాజ్ చంద్రశేఖర్ ఆజాద్ వచ్చేసరికి ఈయన రెవల్యూషనరీ లీడర్ ఆఫ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేమ్ ద ఫేమస్ పర్సనాలిటీస్ హెల్ప్డ్ టు ఆర్గనైజ్ ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అండ్ స్పోక్ ఎట్ లెంత్ ఆన్ మహాయాన బుద్ధిస్ట్ డాక్ట్రైన్ అట్ ద కౌన్సిల్స్. సో అట్ ద కౌన్సిల్ 4వ బుద్ధ మండలిని నిర్వహించడంలో సహాయపడిన మరియు మండలిలో మహాయాన బుద్ధ సిద్ధాంతంపై సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రముఖ వ్యక్తి పేరు తెలపండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మహాయాన బుద్ధిజం గురించి లాంగ్ లెంత్ ప్రసంగం చేసిన వ్యక్తి ఎవరంటే అశ్వఘోష అనమాట. ఓకే, సో ఈయన ఫేమస్ బుద్ధిస్ట్ స్కాలర్, ఫిలాసఫర్ అనమాట. సో ఈయన ఎస్పెషల్లీ మహాయాన బుద్ధిజం డెవలప్మెంట్ కోసం ఈయన కృషి చేశారు. ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరి పరిపాలనలో జరిగిందంటే కనిష్కుని పరిపాలనలో జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎవరు ఏ టైంలో జరిగింది అంటే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసరికి అశోక పీరియడ్లో జరిగింది. సో ఇవి ఒకసారి మీరు రివైజ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరు ఆధ్వర్యంలో జరిగింది అండ్ ఎవరు ఆ టైంలో పరిపాలనలో ఉన్నారు అని చెప్పేసి అది ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా జరిగిందో కూడా మీరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసరికి కాశ్మీర్లో జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాటిల్ ఇన్ 1764 డిడ్ ద కంపెనీ అపాయింట్ రెసిడెంట్స్ ఇన్ ఇండియన్ స్టేట్స్? 1764లో క్రింది వాటిలో ఏ యుద్ధం తర్వాత కంపెనీ భారత రాష్ట్రాల్లో రెసిడెంట్స్ను నివాసితులను నియమించింది? ఇది బ్యాటిల్ ఆఫ్ బక్సర్. 1764లో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764లో జరిగిందనమాట. సో ఎవరెవరి మధ్య? ఇది బ్రిటిష్ కంపెనీకి మరియు ఆపోజిట్లో ఎవరున్నారు అంటే మీర్ కాసిం నవాబ్ ఆఫ్ బెంగాల్, సుజాఉద్దౌలా నవాబ్ ఆఫ్ అవధ్ మరియు మొఘల్ ఎంపరర్ షా ఆలం II ఈ ముగ్గురు బ్రిటిష్కి వ్యతిరేకంగా ఫైట్ చేయడం జరిగింది. అందులో బ్రిటిషర్స్ గెలిచారు దీంట్లో. సో బ్రిటిషర్స్ గెలిచిన తర్వాత ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంపార్టెంట్ పవర్స్ వచ్చాయి. అవి ఏంటంటే దివానీ రైట్స్ వచ్చాయి. దివానీ రైట్స్ ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలో దివానీ రైట్స్ సంపాదించుకున్నారు. సో సంపాదించుకోవడం వల్ల అక్కడ ఆ రాష్ట్రాల మీద మరింత పట్టు సంపాదించింది. భారతదేశంలో ఇది చాలా కీలకమైన యుద్ధం అనమాట. సో బ్రిటిషర్స్ అధికారం సంపాదించుకోవడానికి మరింత పట్టు సంపాదించుకోవడానికి చాలా కీలకమైంది. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో రెసిడెంట్స్ని అపాయింట్ చేయడం జరిగింది. రెసిడెంట్స్ అంటే ఏంటంటే వాళ్ళు బ్రిటిషర్స్ అనమాట. వాళ్ళు ఇక్కడ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ అడ్మినిస్ట్రేషన్లో సలహాలు, సూచనలు, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి, వీళ్ళు ఏదన్నా బ్రిటిషర్స్ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ
రెసిడెన్స్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తీసుకుంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వార్ అని చెప్పచ్చు. ఓకే, ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగిందంటే 1757లో జరిగింది. ఎవరి మధ్య? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు సిరాజ్ ఉద్దౌలా రూలర్ ఆఫ్ బెంగాల్ మధ్య జరిగిందనమాట. ఈ పలాసీ అనే ప్రాంతంలో, ఇది బెంగాల్లో ఉన్న పలాసీ అనే ప్రాంతంలో జరిగిందనమాట. ఇప్పుడు ప్రస్తుతం నడియా డిస్టిక్ వెస్ట్ బెంగాల్లో ఈ ప్లాసీ ఉంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఆంగ్లో మొఘల్ వార్స్ తెలుసు మనకి. ఆంగ్లో మొఘల్ వార్స్ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నెక్స్ట్ మనకి మొఘల్స్కి మధ్య జరిగిన వార్స్. ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగి ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, మైసూర్ రూలర్స్కి అగెన్స్ట్గా ఇది ఫైట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ అండ్ ద మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఫర్ 4 days ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి? సో ఇది ఎవ్రీ ఇయర్ ఫర్ 4 days సెలబ్రేట్ చేసేది ఏంటంటే మకర సంక్రాంతి. ఓకే, సో ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఇది ఇంపార్టెంట్ హార్వెస్ట్ ఫెస్టివల్. సో ఇది 4 days సెలబ్రేట్ చేస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఓకే, సో ఈ టైంలో చాలామంది డిఫరెంట్ ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ విలేజెస్కి వెళ్ళి అక్కడ ఈ 4 days బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్కి. ఓకే, సో అయితే ఇది ఏంటంటే సన్ ట్రాన్సిషన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే మకర జోడియాక్ సైన్ క్యాప్రికాన్లోకి ఇది ఎంటర్ అవుతుంది, సన్ ట్రాన్సిషన్ అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఈ ఫెస్టివల్ అప్పుడు హార్వెస్ట్ సెలబ్రేషన్స్ ఉంటాయి, ట్రెడిషనల్ రంగోలీ ఉంటుంది, కైట్ ఫెస్టివల్ ఉంటుంది, క్యాటిల్ వర్షిప్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇలాగ ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి చూసాం. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఏంటి, ఏ టైంలో సెలబ్రేట్ చేసుకుంటారు, సో దానికి ఉన్న స్పెషల్ ప్రత్యేకత ఏమన్నా ఉంటే ఆ ప్రత్యేకత మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇలా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల, చదువుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల మీ సక్సెస్ ఛాన్సెస్ పెరుగుతాయి. ఇప్పుడు మనకి డైరెక్షన్లెస్గా ఎలా పడితే అలా చదవడం కాకుండా మనం ఒక డైరెక్షన్లో వెళ్తే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అని. ఓకే, అది మాత్రమే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా అటెంప్ట్ చేయండి. ఎవ్రీ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఎవ్రీ టెస్ట్లో నేను 100 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఈ 100 క్వశ్చన్స్ మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఆ టాపిక్ మీద మీకు చాలా వరకు డైమెన్షన్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది అందులో. సో మీకు ఈ ప్రాక్టీస్ అనేది మీకు సక్సెస్కి, అంటే ఎడిషనల్గా మీరు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంటే మీరు ఎడిషనల్గా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక 5 marks లేకపోతే 10 marks ఎడిషనల్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉన్న మనకి 16-17 రోజులు ఏదైతే ఉందో ఆర్ ఉన్న డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా సాల్వింగ్ మీద ఫోకస్ చేయండి. కోర్ కొంత కరెంట్ అఫైర్స్ ఇలా చదువుకుంటూ ఉండడం, సబ్జెక్ట్ కొంత సమయం చదువుకుంటూ ఉండడం, మిగతావి క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ద్వారా కూడా మనం చాలా నేర్చుకుంటాం. ఓకే, సో ఏ డైరెక్షన్లో మీరు క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్లో బెటర్గా స్కోర్ చేయడానికి ఉంటుంది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంత ఎడ్జ్ వస్తుంది. ఆ ఎడ్జే మన సక్సెస్కి. నెక్స్ట్ హైకోర్ట్ అంటే తక్కువేం కాదు, మంచి పొజిషన్స్ అవి. ఓకే, సో కాబట్టి మీరు అందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉండండి. మిమ్మల్ని మీరు నమ్మండి, స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. నేను సాధిస్తాను, నేను అచీవ్ చేస్తాను. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాంపిటీషన్ తట్టుకొని నిలబడాలంటే మీరు ఆ కాన్ఫిడెన్స్ అయితే మీరు మెయింటైన్ చేయాలి. స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ చేయండి, కష్టపడండి. ఓకే, ఎందుకంటే మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఇంకో ఆప్షన్ లేదు మనకి. ఇంకో వేరే ఆప్షన్స్ ఉన్నాయి, నాకు స్కిల్స్ ఉన్నాయి, నేను అందులో టాలెంట్ ఉంది, నేను అందులో ప్రూవ్ చేసుకుంటా అనడానికి లేనప్పుడు మనకి ఇదే మార్గం అన్నప్పుడు దీంట్లో గట్టి కష్టపడండి. వృధా చేసుకోకండి. ఓకే, టైం వేస్ట్ చేసుకోకండి. ఫోకస్ ఆన్ ప్రాక్టీసింగ్.
మీరు చదవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, కంటెంట్ నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, ఇదే చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఫస్ట్ 1 to 20 చూసాను కదా, నెక్స్ట్ 21 to 40 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్గా మీకు స్టెనోగ్రాఫర్, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజ్ చేసుకోండి, వినండి ఒకసారి. మీకు టైం ఏం వేస్ట్ అవ్వదండి. ఇలాంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేసేటప్పుడు మీరు వింటే అసలు మీకు టైం వేస్టే కాదు. చూడండి, ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు మనం చాలా అంశాలు మనం నేర్చుకుంటాం. ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. యూటిలైజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన లింక్ కూడా ఉంటుంది. కావాలనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.